విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. విశ్వమణి బాబు గారు 5 into 55 ఈ నెంబర్ 55 yes. ఇవి కనిపించినప్పుడు ఏంటి సార్ అసలు దీని లాజిక్ ఏంటిది? అంటే అది కనిపించడం కాదండి, అది ఒక టెక్నిక్. అది ఓ కనిపించడం కాదు, అది మన టెక్నిక్ అన్నమాట. చాలా అచ్చా. పవర్ఫుల్ టెక్నిక్ అది. ఓకే చనిపోవాలి అనుకున్న వాళ్ళని కాపాడిన నెంబర్ 1 టెక్నిక్ అది. బోలెడు ఫీడ్బ్యాక్లో చూడొచ్చు మీరు, ఓకే బోలెడు ఫీడ్బ్యాక్ చూడొచ్చు అండి. అందుకే నా క్లాసులు ఉన్నాయి కదా, ఆ, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, ఇప్పుడు ఒంగోలు కూడా పెడుతున్నాను. ఆ ఫీడ్బ్యాక్లో చూడండి. ఓకే ఎగ్జాంపుల్కి ఒక వైజాగ్ ఫీడ్బ్యాక్ ఎత్తుకోండి, బోల్డ్ ఉన్నాయి. హైదరాబాద్ అయితే చెప్పలేనంత ఉన్నాయి. ఓకే ప్రతి ఫీడ్బ్యాక్ ప్రతి సిటీలో నాది. సండే క్లాస్ జరిగిందంటే వెంటనే రావడం, రిలీజ్ అయిపోతుంది ఫీడ్బ్యాక్లు. ఉమ్, అంటే నాకు అంతకుముందే తెలిసిపోతుంది, ఫోన్లో వచ్చేస్తాయి. సార్ మీ వల్ల ఇంత జరిగింది సార్, నాకు ఉమ్, నేను ఇలా చేశాను సార్, నాకు అద్భుతాలు సార్, అబ్బా అబ్బా వస్తున్నాను సార్ చెప్పడానికి అని నాకు తెలిసి ఫీడ్బ్యాక్ ఏది రాబోతుంది ఇప్పుడు నెక్స్ట్ క్లాసులు అనేసి ఆటోమేటిక్ ముందుగా తెలిసిపోతుంది. ఓకే కాబట్టి 5 into 55 ఆ వైజాగ్లో చూడండి, చనిపోవాలి అనుకున్నాడంట ఒక అతను. అంటే బోలెడు మంది ఉన్నారు చనిపోవాలి అనుకున్న వాళ్ళు. ఆ 5 into 55 నేను నేర్పించేసి, అంటే సబ్జెక్ట్ కొంచెం చెప్పిస్తాను. అచ్చా. ఇంకా చనిపోతాడు వేస్ట్ నాయాళ్ళు, ఇంకా నాకు కాల్ చేస్తారు. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఒక దరిద్రుడు ఫోన్ చేసి నాకు వెంటనే ఫోన్ చేసిన వెంటనే, సార్ నేను చనిపోతున్నాను సార్ అన్నాడు. ఉమ్, ఒరే దరిద్రుడా ఫోన్ పెట్టరా అన్నాను. ఆ, ఇట్లే చెప్పాను, ఏం మలజీ ఉండదు నా దగ్గర, అదే అదే. ఓపెన్ టైప్. నేను దరిద్రుడా ఫోన్ పెట్టారాను. నువ్వు చనిపోవాలనుకున్నావు, నాకెందుకు ఫోన్ చేయాలి? అవును నాకెందుకు ఫోన్ చేయాలండి? సార్ నా పరిస్థితి ఇలా ఉంది సార్, నాకు ఏదో ఒకటి చెప్పండి, నా ప్రాణాలు కాపాడి ఇవ్వండి సార్, మిమ్మల్ని నమ్మాను సార్, లాస్ట్కి మీరే నాకు దిక్కు అనేది చెప్తే వాడు ఎందుకు ఏమనేది వాడిని కొంచెం చెప్పి వాడిని కొంచెం మార్చగలం. అవును చనిపోతున్నాను సార్ నేను, మీకు చెప్దామని ఫోన్ చేసినాను లైఫే క్లోజ్ అనేసి అంటే దరిద్రుడ ఫోన్ పెట్టారని కట్ చేసేస్తారు, ఆ, మళ్ళీ చేస్తారు, ఆ. చేసి ఏడుస్తారు, తిడతాను. ఆ విధంగా చనిపోవాలనుకున్న అతను నాకు కాల్ చేసి ఏడిస్తే నేనేం చెప్పాను అతనికి సబ్జెక్టు చూడండి. ఆ ఫీడ్బ్యాక్ ఓకే 5 into 55 రాసి 30 లక్షల రూపాయలు సింపుల్గా రాబట్టుకున్నాడు. ఒక్కసారితో కాదు, ఆ, ఒక్కసారి 50,000 కాయాలని ఫస్ట్ టెస్టింగ్లో పెట్టమన్నాను. 50,000 అసాల్ట్గా వచ్చింది. అచ్చా. అప్పుల్లో ఉన్న అతనికి మళ్ళీ ₹1,00,000 పెట్టమన్నాను. అదే టెక్నిక్తో 5 రోజులు చేయాలి. అంటే ఒక కోరిక తీసుకోవాలి, ఆ కోరికనే 5 రోజులు చేయాలి, ఒక రోజుకి 55 సార్లు రాయాలి. చదువుతో కూడా సంబంధం లేదు, రాయని వాళ్ళకి వేరే విధంగా చెప్తాను ఇప్పుడు. ఓకే. ఆ అతను ఏం చేశాడు, నేను చెప్పాను ఉమ్, ఫస్ట్ నువ్వు మారాలయ్యా, నీ మైండ్ సెట్ను కొంచెం మార్చాలి. అప్పుల్లో ఉన్నావు, నెగిటివ్లో ఉన్నావు, దాన్ని తీయాలి. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. పాడిందే పాడతావా అన్నాను. పాడతాను సార్ అన్నాడు. ఉమ్, నువ్వు డైలీ ఏం పని నీకంటే అప్పుల కోసం ఇంట్లో దాక్కొని ఉన్నాను సార్ అన్నాడు. ఇంట్లోనే కూర్చో, ఎక్కడికి వెళ్ళొద్దు, బాత్రూమ్ ఉంది కదా, ఇంకేం ఇంట్లో వాళ్ళు ఏదో వండింది దాన్ని తీసి రూమ్లో పెట్టమను. పని నీకు తోచినప్పుడంతా 24 గంటల్లో నీకు ఎంత చేపిస్తామో చేసుకో. ఉమ్, మిర్రర్ ఎలా పెట్టుకోవాలి, ఏమేమి చెప్పాలని కొన్ని విషయాలు చెప్పించాను, మెయిన్ విషయాలే చెప్పాను. దీన్ని బలంగా పట్టుకొచ్చేయి, తర్వాత ఒక 3 నెలల తర్వాత నాకు కాల్ చేయాలి. ఉమ్. నాకు తిరిగి 3 నెలలకు ముందు ఇతను టెక్నిక్ కూడా రాశాడు. ఓ నా వీడియోను చేసేసి నన్ను అడక్కనే ఆ టెక్నిక్ కూడా రాశాడు. గురువుగారు చెప్పారు ఒక్కసారి ట్రై చేద్దామని. ఆ 3 నెలల లోపల ఆయన కనెక్ట్ అయిపోయినాడు, ఉమ్, వచ్చేసింది ఆయనకి డబ్బులు. ఏమి ఎరగనట్టు నాకు చెప్పాడు. నేను ఇలా చేయి అంటే ₹1,00,000 వచ్చిన తర్వాత, సార్ మీరు చెప్పకముందు ఒకసారి రాశాను సార్, నాకు 80,000 వచ్చింది సార్, ఓ అందువల్ల బలంగా పట్టుకున్నాను సార్, నా ప్రాణాన్ని కాపాడిన మహానుభావుడు. ఒకే కూతురు అంట, అయ్యో భార్య కూతురు వదిలేసి చనిపోవాలనుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఆ పేరు గీరు అంత అవసరం లేదు, అవును ఆ ఏరియా సంబంధించిన వాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే అంత పవర్ ఉంది దానికి. కాబట్టి అతను ఇప్పుడు బిజినెస్ మ్యాన్ అయిపోయినాడు, బిజినెస్ పెట్టుకున్నాడు అండి, అప్పులన్నీ తీరిపోయినాయి, బిజినెస్ అయిపోయినాడు. ఫీడ్బ్యాక్లు కూడా వచ్చి ఇచ్చినాడు. అతను చూడొచ్చు మీరు, ఉమ్, ఇలా బోలుడు ఉన్నాయి. కాబట్టి ఒక కోరిక తీసుకోండి, ఏదైనా ఉన్నాయి, ఒక కోరిక తీసుకోవాలి. ఒకటే నీకు ఏ కోరిక ఇష్టం అది తీసుకో. అంటే డబ్బు పరంగా అన్నా తీసుకో. ఇప్పుడు భార్య భర్తలు అన్నీ ఉన్నది తెలియదా? అవును. నేను నా భార్య పిల్లలు ఐకమత్యంగా ఉన్నందుకు, ప్రతిరోజు చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఐకమత్యంగా ఉన్నందుకు విశ్వానికి డబ్బులకి చాలా చాలా కృతజ్ఞతలు. ఒక వాక్యం. లేదా నా పిల్లలు ఏదైనా మంచి ర్యాంకులు సాధవాలన్నా రాసా, మా కొడుకు ఈ 2024 సంవత్సరంలో చాలా హై రేంజ్లో ఫస్ట్ క్లాస్ మార్కులతో క్లాస్కి టాపర్గా వచ్చినందుకు విశ్వానికి చాలా చాలా అట్లన్నా రాసుకో. లేక నేను ఈ అక్టోబర్ నెలలో 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో చాలా సులభంగా ₹2,00,000 సంపాదించినందుకు, లేక పొందినందుకు, లేక నాకు ఇచ్చినందుకన్నా ఎలాగైనా రాసుకోవచ్చు అని ఒక వాక్యం. మీకు ఏది కావాలన్నా, లేక మ్యారేజ్ కాని వాళ్ళు అయితే నాకు ఈ 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో చాలా మంచి కుటుంబం నుంచి మంచి సంబంధం వచ్చినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞత. సంబంధం వచ్చి ఫిక్స్ అయినట్టు చెప్పాలి. అదేవిధంగా సంతానం లేదా, నేను 2024 సంవత్సరంలో అక్టోబర్ నెలలో చాలా సులభంగా గర్భవతి అయినందుకు, లేకపోతే నవంబర్ నెలలో గర్భవతి అయినందుకు. చూడు ఫీడ్బ్యాక్లో అదే అదే. క్యూట్ అంటే క్యూట్, మగపిల్లోడు కావాలంటే మగపిల్లోడే. మణిబాబు చిన్నటోడు కాదు. ఈ పవర్ నా పవర్ నాకు తెలుసు, అదే. జనాలకు కూడా తెలిసిపోయింది. అదే. మణిబాబు మామూలు వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి కలిగిన దేవుడు అని ఏం చెప్తున్నారు వినండి. ఓకే. నాకు తెలిసి నా శక్తి ఏందని నాకు తెలిపించేసింది. నేనేం చెప్పినా జరిగిపోతున్నాయి. అదే. అందుకే ఇంట్లో కూడా నేను తిట్టను.
వాళ్ళతో ఏం మాట్లాడను. వాళ్ళు నెగిటివ్లో ఉన్నారంటే సైలెంట్ అయిపోతా. ఎందుకంటే నేను ఏదైనా కోపంలో నెగిటివ్ రిలీజ్ అయింది అనుకో మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారని సైలెంట్ అయిపోతా. అంటే మౌనం పాటించడం నేర్చుకున్నాను నేను ఎక్కువ. అప్పుడు గుర్తు చేస్తుంది నా ఎన్వైర్మెంట్, రే వాళ్ళు నెగిటివ్లో ఉన్నారు సైలెంట్ అని గుర్తు చేస్తుంది. గమ్మని నోరు మూసేస్తా, పోయి రూమ్లోకి వెళ్ళిపోతా, తలిపేసుకుంటా. గమ్మని అయిపోతే కొంచెం ప్రశాంతంగా అయిపోతుంది. అంటే కళ్ళు మూసుకొని ధ్యానంలాగా కూర్చొనేస్తా, ప్రశాంతం అయిపోతుంది. ఈ టెక్నిక్ని ఏం చేస్తారంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒకే టైం ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ వాక్యాన్ని తీసుకోండి, ఏదో ఒక వాక్యం మీకు నచ్చిన వాక్యం, మీకు ఏం కావాలో ఆ గోల్ వాక్యం తీసుకొని అద్దం మీద నిలబడండి. అద్దం మీద నిలబడి ఎన్నిసార్లు ఇష్టమో ఇన్నిసార్లు అని లెక్కలేదు దానికి. నీకు ఎన్నిసార్లు ఇష్టమో ఆ ఒక్క వాక్యాన్ని చెప్తానే ఉండు. అయిపోయినట్టు, సులభంగా వచ్చినట్టు, లేక పొందినట్టు, నాకు ఇచ్చినట్టు, ఏం కావాలో అది జరిగినట్టు చెప్తానే ఉండు. ఆ వాక్యాన్ని నిదానంగా నవ్వుతూ ఒక ఖుషితో చెప్పాలి. నీ ఇన్నర్ మైండ్ నీ ప్రతిబింబం చూస్తూ ఉంది ఇక్కడ. నీతో మాట్లాడడానికి నీకు ఒక వ్యక్తి కావాలి కదా, నువ్వే చెప్పు. అవతల చేంజ్ చేస్తామంటే ఇప్పుడు రాసేవాళ్ళైనా రాయని వాళ్ళైనా ఆ పేపర్ మొదలు పెట్టుకోండి, లేకపోతే ధ్యానం కూర్చోండి. ఆ కోరిక ఇప్పుడు ఏం చెప్పినారు అది నెరవేరిపోయినట్టు, నీకు వచ్చేసినట్టు, నువ్వు పొందినట్టు, నీకు ఏం జరగాలన్నా జరిగిపోయినట్టు ఊహించుకో. ధ్యానంలో ఊహించుకునేసి అట్నే కూర్చోవాలి. కూర్చునేసి ఆ పేపర్ పెన్ ఎత్తుకుని రాసేయండి. 1-2 సీరియల్ వేసి 55 సార్లు వరకు ఒకే లైన్, ఆ లైన్నే 55 సార్లు రాసేయాలి. ఆ వాక్యం రాశారు కదా, దాన్ని 55 సార్లు కంటిన్యూ చేసేయాలి. చదువు ఉన్న వాళ్ళు రాస్తారు, చదువు లేని వాళ్ళు మా పరిస్థితి ఎలా సార్ చూడండి. ఫీడ్బ్యాక్లో కర్నూలు ఫీడ్బ్యాక్లో కొండమ్మ ఆమె పేరు కూడా చెప్పేసా, నేర్పించానికి ఆమెకి ఎలా అనేది ఆమె ప్రకృతి అనుసంధానం అయిపోయింది. మేకల మేపే లేడీ, ప్రకృతి అడవిలోనే ఉంటుంది. ఎనీ టైం పొద్దున వెళ్తే సాయంత్రం వరకు ప్రకృతి అనుసంధానం అయిపోయింది. ఆకాశాన్ని చూసి చెప్పడం, ప్రకృతి చెప్పడం, థ్యాంక్స్ చెప్పడం అలవాటు పడిపోయింది. ఆమెకి ఎలా వచ్చింది డబ్బులు చూడండి. ఆ ఫీడ్బ్యాక్ పిల్ల కూతురు పాస్ అవ్వాలి, ఎన్ని మార్కులు తంటే కూడా పాస్, అన్ని మార్కులు అంతే, తిరగలేదు. విశ్వశక్తుల కనెక్టింగ్ అది ఇన్నర్ మైండ్ ద్వారా తెలిపించేస్తుంది. ఆమె చెప్తే జరిగిపోతుంది. ఆమె ఏం చెప్పింది, నా గురువు ఉన్నాడు, నువ్వు రాయిపోయేది నువ్వే, కూతురు అన్నదంట. నేనే ఎగ్జామ్ రాయిపోయేది నువ్వు అంటే నువ్వే రాస్తావు, చెప్పేది నేను, నాకు నేర్పించింది నా గురువు నా పక్కన ఉండేది, నా వెనక ఉండేది ఎటువంటి బలం, నువ్వు జరుగుతుంది చూడంటే అదే జరిగేది అక్కడ. కాబట్టి చదువు లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో రాళ్ళు, ఏదో ఒక పోసులు, ఏదో ఒకటి తీసుకోండి, ఒక 55 పెట్టుకునేసి ఒళ్ళో పెట్టుకునేసి ఆ ధ్యానంలో ఊహించేసి ఆ వాక్యాన్ని 55 సార్లు ఒక్కొక్కసారి చెప్పిన ఒక దీన్ని కింద పెట్టేయండి. అంటే ఒళ్ళో ఉండేదాన్ని అయిపోతుంది. మీ చేతులు ఏదో బాక్స్లో పెట్టుకున్నా దీంట్లో ఒక్కొక్కటి అయిపోతుంది. అంటే 50 సార్లు పూర్తి. ఇలా 5 రోజులు చేయాలి. ఒకే టైం ఫాలో చేయాలి, ఎక్కడ మిస్ కాకూడదు. ఏ టైం ఉంటుందో అదే టైం. ఉదయం 4:30కి స్టార్ట్ చేసినారంటే కంటిన్యూ అదే టైం డైలీ. 5 రోజుల లోపలనే మీకు మిరాకిల్ జరిగిపోతుంది. పాజిటివ్గా ఉన్న వాళ్ళకి మాత్రమే. ఒక వీడియో చూసేసి సార్ నేను 5 into 55 రాస్తున్నాను సార్, రాయొచ్చా సార్ అంటే ఏం తెలుసా నీకంటే బేసిక్గా తెలియదు. నువ్వు రాసి ఏమొస్తుంది నీకు? నువ్వు ఒకటే క్లాసే చదవలా, 1, 2, 3 10th దాకా చదివి ఇంటర్ చేస్తేనే డిగ్రీకి పోగలవు. నువ్వు డైరెక్ట్గా పోయి నేను డిగ్రీలో ఎగ్జామ్ రాయాలి సార్ అంటే నువ్వు పేన పట్టిన చేత రాదు కదా, నీకేం రాస్తావాడా? నీకేం తెలిసేని రాస్తావు. అందుకని ఒక వీడియో చూసి ఎంతోమంది అదే చెప్తుంటారు. నేను చాలా మందిని కూడా ఒక్కొక్కసారి కూడా తిట్టేస్తాను, తప్పు చేస్తున్నారు కదండి మీరు, రాలేదని మళ్ళీ నెగిటివ్లోకి వెళ్తారు. 4 రోజులు వీడియోలు చూస్తారు అంతే, అంతలోపల టెక్నిక్ పాటిస్తే ఏమొస్తుంది? టెక్నిక్లే అవసరం లేదు. నా వరకు చెప్పాలంటే నేను టెక్నిక్ చేయను. నేను విషయంతో బలంగా కనెక్ట్ అయినాను కాబట్టి నేను ఊహిస్తే చాలు. అందుకని చూడు, బెంగళూరు ఫీడ్బ్యాక్లో ఒక నవ్వులు రాని అని పేరు కూడా పెట్టాను ఒక ఆమెకి. ఆ 3 నేర్చుకున్నది నా దగ్గర. ధ్యానం ఎలా చేయాలి, మిర్రర్లు ఎలా మాట్లాడాలి, ఎలా ఊహించుకోవాలి, అయిపోయింది. వచ్చేస్తున్నది ఆమెకి. నవ్వి చేస్తున్నారు జనాలు. చూడండి, చదువు లేదు, సంధ్య లేదు. అందుకే చదువు లేని వాళ్ళు తెలుగు ద్వారాలు, వాళ్ళకి సిగ్నల్ ఉండదు. సిగ్నల్లో ఉండే దగ్గర అందరూ యూటర్న్ వేసుకొని పోవాలంటే సిగ్నల్ పడిందంటే గ్రీన్ పడేదాకా నిలవాల్సింది నువ్వు. వాళ్ళు ఒకరో గ్యాప్ దొరికిన జ్వరపడేసినా ఎవరెవరు అడ్రస్ ఏమో సార్ నాకు చదువు తెలుసా, వాళ్ళు పట్టించుకోరు, చదువు తెలియదు కాబట్టి. అంటే అటువంటి వాళ్ళు అనమాట. కాబట్టి అలాగనే ప్రతిరోజు కానీ మీరు 5 రోజులు క్రమంగా తప్పకుండా ఈ సబ్జెక్ట్లో ఫాలో చేసిన వాళ్ళు, పాజిటివ్గా ఉన్న వాళ్ళు కానీ చేస్తే మీ జీవితంలో అద్భుతాలు సాధించవచ్చు మీరు. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా 5 into 55 టెక్నిక్ చేసి నేను కోరుకున్నదంతా పొందినందుకు, చాలా సులభంగా పొందినందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యువర్, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ విశ్వమణి బాబు గారు. లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న అప్పులు తీరిపోవాలంటే ఎలాంటి రూల్స్ పాటించాలి? రూల్స్ ఏమి లేవండి, నీ మైండ్ని కొంచెం మార్చేస్తే చాలండి, అంతే. ఆ రూల్స్ దీంట్లో ఎట్లా ఉండాలి, అంటుడు ముట్టుడి లేదండి ఈ సబ్జెక్ట్లో. ఏం మొక్కలు కాడికి తినాలంటే తినేయి, ఏం బాధపడద్దు, నువ్వు ఎంజాయ్ చేయాలంటే చేసేయి. దీంట్లో మంచి చెడ్డ లేదు. మంచి అనుకుంటే మంచిగా పోతావు, చెడ్డ అనుకుంటావు చెడ్డగా చూపిస్తుంది మైండ్కి. అందుకే చెప్పాను, నేను వీడియోలో కూడా చెప్పాను ఇంతకు ముందు కూడా. ఒకడు పనికిరానోడు నిన్ను ప్రతిరోజు తిడతా ఉండడు అనుకోమే ఎగ్జాంపుల్కి, నువ్వు కూడా తిరిగి తిడితే వాడిని ఏ రోజుకైనా ఒక రోజు కొట్టాలంటే, ఒక రోజు కొట్టాలన్నావు కదా, నీ ఇన్నర్ మైండ్లో క్యాచ్ అవుతుంది, అది రికార్డ్ అవుతుంది. ఒక రోజుకి ఏదో అవకాశం చూపించి వాడిని కొట్టిస్తుంది. వాడు ఎదవైతే నేను ఒకటి కాదు కదా, వాడు ఎదవైతే నేను సూపరు, వాడు ఎదవ మాడితే నాకేం పని అని అక్కడికి వదిలేసినావు అనుకో, వాడిని మరిపించేస్తుంది నేను. కాబట్టి అప్పులు, బాధలు, రుణాలు ఏదైనా సరే, ఏదైనా అప్పులు బాధలు ఉన్నవాళ్ళు అసలు భయపడకూడదు. పిరికితనం భయం ఉన్నవాడు అసలు ఇంకా జీవితంలో ఎదగలేడండి. పిరికితనం భయం అనేది కనిపించకూడదు. అప్పులు ఉన్నవాళ్ళు ఎవరైనా భయపడాల్సిన అవసరం లేదు, ఎంతైనా పర్లేదు. చూడండి, ఒక్కొక్క ఫీడ్బ్యాక్ చూడండి.
వాళ్ళ అప్పులు ఎలా తీరాయి, నేను చెప్పిన క్లాసులో వినేసి నా దగ్గర నేర్చుకొని ఎలా తీరినాయి, వీడియోలు చూసే సక్సెస్ అయిన వాళ్ళు. ఇదే హైదరాబాద్ ఫీడ్బ్యాక్లో చూడు, నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, తిరుపతి, కర్నూలు, అనంతపూర్, బెంగళూరు అన్ని చోట్ల ఉన్నాయి కదా, ఒంగోలు కూడా పెడతాను తొందరలో, అన్ని చోట్ల ఉన్నాయి కదా. ఆ ఫీడ్బ్యాక్ చూడండి, హైదరాబాద్ ఫీడ్బ్యాక్ ఎత్తుకో. ఒకటి ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, నా వీడియోలు చూసే 4,72,00,000 రూపాయలు అప్పు కట్టాడు. ఒక రియల్ ఎస్టేట్ అతను లాస్లో ఉన్నాడు, లాస్ అయిపోయినాడు. లాస్లో ఉన్న అతను నా వీడియోలు చూసే, అవును కదా మన మైండ్ని ఎందుకు ఇలా చేస్తున్నాము, అవును కదా ఇది నిజమే కదా, మన మైండ్ని కరెక్ట్గా వాడుకుంటే ఎందుకు జరగదు అనేసి 4,72,00,000 రూపాయలు అప్పు కట్టాడు. తర్వాత నా క్లాస్కి వచ్చిన తర్వాత అదే అతను మళ్ళీ రెండో ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చాడు చూడు, అప్పులన్నీ మొత్తం తీరిపోయేసి దిద్దగలిగేసినాడు, అన్నిటిని దిద్దేసి హ్యాపీగా ఇల్లు కూడా కట్టుకొని ఆనందంగా ఉన్నాడు. రియల్ ఎస్టేట్లో దూసుకెళ్ళిపోయినాడు. రియల్ ఎస్టేట్ అంటే పవరే కదా, పోసిందంటే దుమ్ముడు దుమ్మేస్తుంది. వాళ్ళ మైండ్ కారణం. ఆ మైండ్ని నెగిటివ్ అని పాజిటివ్గా ఉపయోగిస్తే లాస్ అయిపోతారు. ఓన్లీ పాజిటివ్గా ఉపయోగించిన వాళ్ళు దూసుకెళ్తారు. కాబట్టి అప్పులో ఉన్న వాళ్ళు ఎవరైనా భయపడకండి, భయం అనేది తీసేయాలి. ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలండి, మర్చిపోవాలండి, తప్పకుండా మర్చిపోవాల్సిందే. అప్పు అన్నామంటే అది నిప్పు, వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది. ఒక్క రోజుకి మంట వెలుగుతూనే ఉంటుంది. అంటే వడ్డీ పెరుగుతుందా, అదే నిప్పు అనమాట. ఒకరోజు మండి అంటే సినిమా పెడితే కొద్దిగా తక్కువ మండుతుంది, తక్కువ చూపించినామంటే బాగా మండించినామంటే ఆయిలో పెట్టామంటే మండుతుంది. ఆ విధంగా అప్పు నిప్పు. కాబట్టి అప్పులు ఉన్న వాళ్ళు ఎవరు భయపడకూడదు. మీరు ఏం చేస్తారంటే అప్పులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, 10 లక్షల అప్పులు ఉన్నారా, 50 లక్షల అప్పులు ఉన్నా కూడా పర్లేదు, 1 కోటి అయినా పర్లేదు, 2 కోట్లు అయినా పర్లేదు, ఎంతైనా పర్లేదు, ఉన్నదాన్ని పక్కన పెట్టండి, ఉన్న అప్పుని పక్కన పెట్టండి. ఇప్పుడు 50 లక్షలు ఉన్నవాడు 50 లక్షల అప్పు అంటే దాన్నే పట్టుకొని పీకులాడకూడదు. 50 లక్షల అప్పు ఉన్నానే, ఆయనకి ఎంత ఉన్నానే, ఈయనకి ఎంత ఉన్నానే, దాన్ని గుర్తు చేసుకుంటారు. అంటే మళ్ళీ రికార్డు పెంచుకుంటారు, రికార్డు అవుతానే ఉంటుంది. ఇంకా దాన్ని పక్కన పెట్టు. 50 లక్షలు ఉన్నాడు, 1 కోటి రూపాయలు సంపాదించాలి అనుకోవాలి. నువ్వు ఈ సబ్జెక్ట్ రూల్ ఏంది, నిన్ను నువ్వు నమ్మో, నీకేం కావాలన్నా బలంగా ఊహించుకో, అనుకో, నీకేం కావాలని అనుకో, ఊహించినప్పుడు అది పొందబడతావని చెప్తుంది. కాబట్టి 50 లక్షలు ఉన్నాడు, అప్పు ఉన్నవాడు 1 కోటి రూపాయలను ఆలోచించాలి. అప్పుడు 1 కోటి రూపాయలకు టార్గెట్ పెడితే ఇది 50 లక్షలు అడ్రస్ లేకుండా తీరిపోవడానికి మార్గాలు సృష్టించుకోవచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కృతజ్ఞతా భావం పలకడం నేర్చుకోవాలి. అప్పులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతి దానికి థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు నేను చూడండి, ఈ స్టూడియోకి వచ్చాను కదా, కూర్చోవడానికి నాకు సహకరించినందుకు చార్కి, సోఫాకి కృతజ్ఞతలు, కెమెరామ్యాన్లకి కృతజ్ఞతలు, యాంకర్కి కృతజ్ఞతలు, లైట్లకి కృతజ్ఞతలు, మైకులకి కృతజ్ఞతలు, ఏసీకి కృతజ్ఞతలు, కరెంటుకి, బల్బులకి కృతజ్ఞతలు, భూదేవికి కృతజ్ఞతలు, గోళ్ళకి, తలుపుకి, స్క్రీన్ గుడ్డికి కృతజ్ఞతలు, ఈ స్టూడియోకి కృతజ్ఞతలు, ఇక్కడ నాకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. ఇలా ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు ఇప్పుడు అన్నం తిన్నా అన్నిసార్లు చెప్పాలి, ఎన్నిసార్లు నీళ్ళు తాగినా అన్నిసార్లు చెప్పాలి. ఒకసారి చెప్పినాను చాలా సార్, అట్లంతా జరగదు. కృతజ్ఞతా భావం నీ తలరాత్న మార్చిపోయే నెంబర్ 1 అది. నెగిటివ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా పాజిటివ్కి వచ్చేస్తారు, ఆటోమేటిక్ వాళ్ళకే తెలియదు. పాజిటివ్ నెంబర్ 1 అండి. కృతజ్ఞతా భావం చేస్తూ విజువలైజేషన్ అంటారు, డ్రీమ్ కలగనేది. అంటే అప్పులన్నీ తీరిపోయినట్టు కలగనాలి, ఎలా అనేది నేర్పిస్తా. అంటే కృతజ్ఞతా భావం పలకండి ప్రతి దానికి. బాత్రూంలోకి వెళ్ళినా, ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, ఎన్నో విషయాలు చెప్పించాను, వీడియోలు చూస్తున్నారు, ఎక్కడ కూడా ఖాళీగా ఉండవు, అన్ని థ్యాంక్స్ చెప్పాలి. ఆ అప్పుని అనేది మర్చిపోవాలి, నువ్వు మైండ్లోకి రాకూడదు. కోటి ఎలాగైనా కోటి వస్తే ఎలా ఆనందం ఉంటావు, దాన్నే టార్గెట్ పెట్టు. ఇలా కృతజ్ఞతా భావం తెలియజేస్తూ అద్దం దగ్గరికి వెళ్ళండి. ఉదయం నిద్ర లేస్తారు కదా, నిద్ర లేచి మీరు ఏం చెప్పాలంటే పడకలనే, నేను ఈరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా సులభంగా, ఆరోగ్యంగా నేను తీసుకున్న వారి అందరి డబ్బులను సులభంగా ఇచ్చేశాను. డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. అంటే నేను తీసుకున్న వారి అందరి డబ్బుల్ని ఈరోజు నేను చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా ఆరోగ్యంగా తిరిగి ఇచ్చేశాను, సులభంగా ఇచ్చేసినాను అని పలకాలి, నమ్మించాలి. నీ నేరం అంటే మోసం చేయమని చెప్తున్నాను. నీ నేరం అంటే నమ్మించు, మోసం చేసే అంటున్నాను. మోసం చేసేయి, ఇతరుల వాళ్ళని మోసం చేయకూడదు, నిన్ను నువ్వు మోసం చేసుకోకూడదు. నీ నేరమైన మోసం చేసేయి, అది నమ్మేస్తుంది. పాడిందే పాడితే. ఇప్పుడు చదువుకునేటప్పుడు ఒక క్వశ్చన్స్కి ఆన్సర్ రాకపోతే ఎన్నిసార్లు 10 సార్లు 20 సార్లు అయినా చదివినా బట్టి పట్టేస్తుంది, రికార్డ్ అవుతుంది లేదా, అబ్బా ఇప్పుడు చూడకుండా చెప్పి చూద్దామంటే అది రిలీజ్ చేసింది, చెప్పేసిన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినావా లేదా, ఆ విధంగా రికార్డ్ చేయాలి, ఆ విధంగా రికార్డ్ అవ్వాలి. అంటే నువ్వు డైలీ ఇలా చెప్పేసి అద్దం దగ్గర నిలబడండి. ఈ వాక్యాన్ని మళ్ళీ అక్కడ ఎన్నిసార్లు ఇష్టమో చెప్పండి. అంటే అద్దంలోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ చెప్తేనే వాక్యం చెప్పకూడదు, నీ గురించి గొప్పగా చెప్పుకోవాలి. నేను అదృష్టవంతుని, నేను తెలివైన వాడిని, నేను గొప్పవాడిని, నేను మంచివాడిని, నేను ఆయుష్ ఆరోగ్యవంతుని అని నీ గురించి గొప్పగా చెప్పాలి. ఇతరుల గురించి చెప్పే నిన్ను నువ్వు ఎదో చేసుకున్నావు ఇన్నాళ్ళు. పప్పు మంచోడు, కెమెరామ్యాన్ నాగేష్ మంచోడు, ఇతను మంచోడు, అతను మంచోడు అని ఇలా చెప్పినావు అంటే నేను ఎదవని అని అర్థమే కదా. ఇతరుల గురించి చెప్పినప్పుడు నువ్వు ఎదవని లెక్క ఒప్పుకున్నట్టే దానికి. అప్పుడు నేను ఫీల్ అవుతుంది. ఫీల్ అయిపోయి సరేలే వాడే మంచోడు, నేను నిద్రపోతానులే, నువ్వు వాళ్ళతో పొగుడుకోరా అనేసి గమ్మని అయిపోతుంది. ఇంకటా నుంచే అందరిని మర్చిపో, నిన్ను గురించి నువ్వు చెప్పుకో, అర్థంలో చెప్పేసి ధ్యానం కూర్చో, ఒకే టైం ఫాలో చేయి. ధ్యానంలో కూర్చొని నువ్వు ఎవరెవరికైతే అప్పులు ఉన్నావో, ఎవరెవరికైతే ఉన్నావో
వాళ్ళకంతా బేరువు తెరిచినట్టు కట్ల కట్లగా డబ్బు ఉన్నట్టు ఊహించాలి నువ్వు. ఓ బేరువులో నువ్వు పేర్చి పెట్టినట్టు కట్టలో ఎత్తి బ్యాగులో పెట్టుకున్నట్టు వాళ్ళ ఇళ్ళకి అంత పోయినట్టు ఇచ్చేసి ఆ పత్రాలు ఏదో ఉంటుంది కదా దాన్ని చించేసినట్టు ఓ ఖచ్చితంగా నమ్మించేయాలి దాన్ని బాగా. అంటే ఒక డ్రీమ్ అటు మూస్తే కనబడాలి, అచ్చా. ఆ డ్రీమ్ తెచ్చుకోవాలి. అంటే అలా ఇచ్చేసినట్టు అంటే ఎవరెవరు కొన్నారు అందరికి ఇచ్చేసి కొంత డబ్బులు కూడా మిగిలినట్టు ఉమ్, బ్యాగులు తీసుకొచ్చి మళ్ళీ బీరువులో పెట్టినట్టు అబ్బా అందరికి ఇచ్చేసాను నా దగ్గర ఇంకా డబ్బులు ఉంది అని ఒక ఫీలింగ్ తెచ్చుకోవాలి. ఎక్కడ ధ్యానంలో తెచ్చుకునేసి రాయగలిగిన వాళ్ళు అదే వాక్యాన్ని ఇచ్చేసినట్టు రాసేయండి. రాయగలిగిన వాళ్ళు. ఓకే. లేదు మేము చదువు లేని వాళ్ళు ఏం చేశారు మళ్ళీ కూడా అర్థంలో నిలబడి చెప్పండి, ఎన్నిసార్లు అయినా చెప్పొచ్చు. ఉమ్, మీకు ట్రైనింగ్ అవ్వాలి, నెగిటివ్లు కూరుకుపోన్నారు, అది మారాలి. అచ్చా. అప్పుడు పదే పదే చెప్పినప్పుడు మళ్ళీ పడుకొని నిద్రపోయినా కూడా మీరు పడుకొని నిద్రపోతారు, పగులు నిద్రపోయినా రాత్రి నిద్రపోయినా ఊహాగానంలోకి వెళ్ళిపోవాలి, ఊహించాలి. ఏమని ధ్యానంలో ఊహించావు కదా అవును. ఇచ్చేసినట్టే ఆ బ్యాగులో తీసి పెట్టుకున్నట్టు వాళ్ళ ఇళ్ళకి ఇచ్చినట్టు పత్రం చించి నువ్వు చేతిలో చింపినట్టు నమ్మించాలి, అదే. బలంగా చించేసినట్టు ఊహించుడు. అసలు ఎంత మిరాకిల్ అంటే నేను 23 లక్షల రూపాయలు వ్యవసాయం చేస్తే అప్పైపోయినానండి. ఎగ్జాంపుల్కి నా జీవితమే చెప్తాను, ఓ. ఇతరుల జీవితంలో నా జీవితంలో బోరుడు ఉన్నాయండి. నేను అన్ని ఆరి తేరు వచ్చినవాడిని, అదే. కష్ట నష్టాలు ఏడుపులు అన్ని దుఃఖాలను అనుభవించి లాస్ట్కి వచ్చి సుఖంలో కూర్చున్నా. ఉమ్, అని నా జీవితంలో 23 లక్షలు అప్పైపోయినాయి. అచ్చా. వ్యవసాయం చేస్తున్నాను, బాగానే సంపాదిస్తున్నాను, దానికి వస్తున్నది ఇంకా పెంచుకోవడానికి ఎలాగైనా తీసేస్తున్నాను, అప్పులైపోయినా. ఆ, నాకు భయం రాలా. ఒకరోజు మాత్రం బాడీ మొత్తం షేక్ అయిపోయింది, పడిపోయినా. ఓకే. ఇంట్లో నుంచి రూమ్లో నుంచి అప్రిమేషన్ చేసుకొని బయట వచ్చిన వస్తేనే ఆ వరండా నుంచి అటు తిరిగిన బాత్రూమ్ పోదామని కింద పడ్డా. ఆ, మా కొడుకు ఆ బయట నుంచి చూసి ఏంటి డాడీ అని చూసి పట్టుకున్నాడు. ఏం లేదు నన్ను వదిలేండి అన్నాడు. షేక్ అవుతున్నది బాడీ. అంటే ఆ భయం ఏర్పడింది, ఒక్కరోజు భయం ఏర్పడింది, భలే ఏర్పడింది, అచ్చా. షేక్ కొనగుతా ఉంది. అప్పుడుదా ఈ 1,10,000 ఇచ్చానని చూడు అవును. హైదరాబాద్లో ఆ గురువుని కాంటాక్ట్ చేసిన నెంబర్ తీసుకొని ఉమ్, చేస్తే పలానా రోజు రా 1 అవర్కి ఎంత అవుతుంది అన్నాడు. సరే నా ఫోన్పేలో నుంచి కొట్టాను దాన్ని, ఫోన్పేలో ఇంకా కూడా ఉంది అది, ఉమ్, కొట్టేసా. వచ్చిన ఇక్కడికి వస్తే గురుదక్షిణ 30,000 అడిగినాడు పాపిస్తాడు. ఆ, నా దగ్గర 15,000 జోబులు ఉంది, అదే. 10,000 పెట్టుకొని అయినా 5,000 నేను వెళ్ళిపోయి చేరాలి, ఆ, మళ్ళీ ఇయ్యి అన్నాడు. నువ్వు సక్సెస్ అయితే నువ్వు అంతకు 1,000 రెట్లు ఇస్తాను సక్సెస్ నేర్పిస్తే. ఉమ్, 7 సూత్రులు నేర్పించినాడు. సగంలో లేచి వెళ్ళిపోయినా, 1 అవర్ కూర్చోలే నేను. అరే అరే. 40 నిమిషాలకి లేచి వెళ్ళిపోయినా గుడ్ బై అనేసి. ఉమ్, అక్కడ చెప్పేసిపోయినా నేను ఖర్చు చేసిన ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి ఎన్నో 1,000 రెట్లు పెరిగి తిరిగి నా దగ్గరికి వచ్చేసింది. ఉమ్, నీ దగ్గర ఉన్న డబ్బు 1,000 రెట్లు పెరిగి నా దగ్గరికి వస్తుంది, నీ దగ్గర మాత్రం ఉండదని చెప్పినట్టే చెప్పాను. అదే. అంటే నువ్వు మోసం చేసావు నాన్న అని ఆయనకి తెలిపించాను. అక్కడ ఉమ్, వెళ్ళిపోయినా, నా దగ్గరికి వచ్చేసింది ఎప్పుడు అది. అలా అప్పులు ఉన్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఓకే. కాబట్టి అలా రాయండి. చదువు లేని వాళ్ళు అద్దంలో ఎన్నిసార్లు అయినా చెప్పండి, ఊహించండి. అద్దంలో చూసుకో. అద్దంలో చెప్పండి, ఊహించండి, పడుకొని ఊహించండి, ధ్యానంలో ఊహించండి. పదే 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 నమ్మించేయాలి మైండ్. చేసేసారంటే అసలు మార్గాలు ఎలా వస్తుంది మీకు తెలియదు, బోలుడు మార్గాలు ఏర్పడుతుంది నీ ఇన్నర్ మైండ్ ద్వారా. అదే. పాజిటివ్గా రావాలి. బోలుడు అవకాశాన్ని చూపిస్తుందండి మన ఎదురుగది, అదే. మన కాళ్ళ దగ్గరికి వస్తుంది అవకాశం. ఎవరు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మితే చాలు, నువ్వు పొగుడుకో, నీలో ఉన్న టాలెంట్ అంతా బయటపడుతుంది. నువ్వు సంతోషపెట్టుకో, సుఖపెట్టుకో. ఈ కృతజ్ఞత భావం, ఆ డ్రీమ్ విజువలైజేషన్ అంటే కలగనడం, అదే. ఈ 2 పట్టుకోండి. అప్పులు ఎలా తీరుతుంది మీకు తెలియదు. ఉమ్, ఫీడ్బ్యాక్లో చూడండి, నా క్లాసులు ఉన్నాయి కదా అవును. అన్ని ఫీడ్బ్యాక్లో చూడండి. కనీసం ఒక విజయవాడ ఎత్తుకో, మొన్న కూడా ఎత్తుకో, ఎన్ని చెప్తున్నారు. కోతులు కూడా నన్ను ఉపయోగిస్తున్నారు. అంటే విశ్వమాణి బాబులో శక్తి ఉంటే నా పొలంలో కోతులు దిగకూడదు, ఓ. పొలంలో నాశనం చేస్తుంటే కోతులు దిగకూడదు అంటే ఆ శక్తి నిరూపిస్తున్నది. ఉమ్, అందరూ పొలంలోకి పోయినా ఆయన పొలంలోకి రాదు. నేను విశ్వంతో కనెక్ట్ అయింది నిజమైతే, నాలో విశ్వశక్తి ఉండేది నిజమైతే, నా వెనకాల విశ్వవాణి బాబు ఉండేది నిజమైతే, నాకు ఇలా జరగాలంటే జరిగిపోతున్నాయి. నన్ను తలుచుకుంటే పనులు జరుగుతున్నాయి. చూడండి ఆ ఫీడ్బ్యాక్లు. ఓకే. అప్పులు నెప్పు భయపడకండి, భయాన్ని పిరికితనం, భయం ఈ 2 వదిలేస్తే మీ అప్పులు సులభంగా తీరిపోతుంది. నేను గ్యారంటీ దానికి. ఓకే. భయము పిరికితనం కానీ వదిలేస్తే ఈ 2 వెళ్ళిపోతే నీకు మార్గాలు సృష్టించబడతాయి. సృష్టికర్త ఎవరండి? నువ్వే కదా క్రియేటర్. అవును. నువ్వే సృష్టించుకోవాలి. నువ్వు భయపడుతున్నావే, ఎలా సృష్టించుకోగలుగుతావు? నీ వల్ల కాదు. ఆ భయం పెరిగితనం చూసినావంటే, తీసేసినావంటే నువ్వు సృష్టికర్త ఏర్పడతావు. నీ మైండ్ ద్వారా అన్నీ వస్తుంది, మార్గాలు వస్తుంది, బోర్డు అవకాశాలు, కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అయ్యి ఏదో ఒక మార్గంలో ఎలాగైనా వస్తుంది. ఉమ్, ఎలా వస్తుంది అని నీకొద్దు, ఎలాగైనా వస్తుంది. చాలా సింపుల్గా తీర్చవచ్చు, ఓకేనా? ఓకే. ఓకే. ఈరోజు అఫర్మేషన్, నేను తీసుకున్న వారి అందరి డబ్బులను చాలా సులభంగా సకాలంలో వాళ్ళకి తిరిగి ఇచ్చినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మంచి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.